చూస్తారు. అందుకే మీకు జోహారు, అందుకే మీకు జోహారు. నమస్తే, హార్టీ వెల్కమ్ టు మా ఊరి. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు, అంతే అద్భుతంగా అంతే అందంగా కూడా రెడీ అయ్యి వచ్చారు. సో ఈరోజు మా ఊరి మహారాణులు కార్యక్రమం జరుపుకుంటుంది ప్రకాశం జిల్లాలోని దర్శిలో. దర్శిలోకి అడుగు పెట్టగానే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ మా టీంకి, మాకు, ప్రత్యేకంగా నాకు వచ్చాయి. ఎందుకంటారు? పర్ఫెక్ట్. దర్శిలో ఒక నియోజకవర్గం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఇక్కడున్న మా మహారాణులందరూ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగిందంటే వీరు దాన్ని ఒక పెద్ద సంబరంలా జరుపుకుంటారు. అవునా మేడం? పూజలు పునస్కారాల్లో ముందుంటారు. అదేవిధంగా మంచితనం, మానవతావీయమైనటువంటి కోణంలో కూడా మా మహారాణులు ఆపద అంటే సాదుకోవడానికి, సహాయం అంటే సహాయం చేయడానికి ముందుంటారు. చాలా అందంగా మాకు స్వాగతం చెప్పారు. అదే మా ఊరి మహారాణి టీం తరపు నుంచి ఇక్కడున్న మహారాణులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం, మాకు ఈ అవకాశం కల్పించినందుకు. ఈరోజు మన కార్యక్రమం జరుగుతున్న గ్రామం దర్శి, కానీ దీని గురించి కాస్త లోతుగా అధ్యయనం చేయగా ఈ ఊరికి అసలు పేరు వేరే ఉంది. దాని అనుకరణలో భాగంగా దీన్ని దర్శి అన్నారు, కానీ దీని అసలు పేరు దర్శనాపురం. అవునా మేడం? దీనిని కాస్త లోతుగా అధ్యయనం చేయగా పూర్వం మన ఋషులు, కవులు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు, రాజులు, రాజారి కాలంలో ఉన్న టైంలో దేవతలు, దేవగణామూర్తులందరినీ దర్శించుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి అనే భాగంతో పోల్చుకొని ఈ ప్రదేశాన్ని దర్శనానికి వీలుగా ఉంటుందని దర్శనాపురం అని వాళ్ళు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఇంత సనాతన ధర్మం విలువలు కలిగి ఉన్న ఈ దర్శనాపురానికి ఇంత మంచి ప్రాముఖ్యతని మా మహారాణుల వల్ల కూడా ఇంకా పేరు ప్రతిష్టలు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. అవునా కదా? సో దర్శనాపురి అడ్డా. ఇక ఆలస్యం చేయకుండా మన కార్యక్రమానికి వెళ్ళిపోదామా? చలో, వెల్కమ్ టు మా ఊరి. థ్యాంక్ యూ. సో మన మా ఊరి మహారాణులు కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ ఉన్న మా మహారాణులందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం నా కుడి చేతి వైపు ఉన్న వీరందరినీ టీం ఏ కింద, ఇటు ఉన్న వారందరినీ టీం బి కింద విభజిస్తూ అంత్యాక్షరి పాటలు కానీ, లేదు మీ ఐక్యూ లెవెల్స్ని టెస్ట్ చేసే చిన్న చిన్న ఆటల పోటీలు కానీ, ఫిజికల్గా కానీ ఒక 5-6 ఆప్షన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. వారిలో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేస్తారో ఆ టీం గెలుపొందే అవకాశం ఉంది. ఆర్ యు రెడీ మేడం? ఓకే. ఫస్ట్ మీ అందరికి ఒక పదాన్ని ఇస్తాను, ఆ పదానికి రిలేటెడ్ ఒక పాటను మీరు పాడాలి. ఫస్ట్ ఆప్షన్ జామ చెట్టు.
మీరు ఊదే గ్యాప్ లో వాళ్ళు వచ్చేదారంటే వాళ్ళకి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు, ఈత చెట్టుకు మామిడితాయి ఈతకాయలు ఈతకాయలు. ఈతకాయలు కాస్తాయి ఈత పళ్ళని ఈతకాయలని చేశారు చూసారా? ఇది మా దర్శి అడ్డా అన్నారు. మీరు పాడింది రైటో రాంగో చూసేద్దాం. ది ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, రైట్ ఆన్సర్. ద పాయింట్ గోస్ టు టీమ్ ఏ. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడి. అక్క ఇట్రా అక్క. ఏం చదువుతున్నావు అక్క? మ్యారీడ్ అయిందని నాకు తెలుసులే గానీ అసలు ఈత పండుని ఈతకాయ అనాలని ఎందుకు అనిపించింది నీకు? మాకు అలానే అనిపించింది దర్శిలో. దర్శిలో ఈతకాయ, దర్శిలో ఈతకాయ అంటారు. చిత్రలహరిలో సెకండ్ ఆప్షన్ మీ ముందుకు వచ్చేసింది. ది ఆప్షన్ ఈజ్ విజిల్. ఆప్షన్ వినగానే గెలుపు గుర్రాల్లా పోటీ పడుతున్నారు వీళ్ళంతా. తగ్గేలేదంట మా పిన్ని గారు తగ్గొద్దు మేడం, మనం అస్సలు తగ్గొద్దు. సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ బి. మేడం మీరు పాడండి. నేను విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి, అది వినపడుతుంది అలజడి రేగే జారుతుంది బిడ్డి, నీ అదరా మృతం పుల్లారెడ్డి. ఓకే ఏంటి అక్కడ ఒక లైన్ పాడితే ఏమనలేదు, ఇక్కడే సార్ 2 ది ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి ది పాయింట్ గోస్ టు టీమ్ బి. పుట్టి అది వినపడుతుంది. సో ద థర్డ్ ఆప్షన్ ఈజ్, మీ అందరి దగ్గర ఉన్న ఒక వస్తువు పేరు చెప్తాను, దాన్ని బట్టి పాడండి. సో ద థర్డ్ ఆప్షన్ ఈజ్ నక్కిలిసు గొలుసు. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ బి. మేడం మీరు పాడండి. నీ పక్కన పడ్డాది లేదు చూడవ పిల్ల, నాది నక్కిలీసు గొలుసు నాది నక్కిలీసు గొలుసు, మీ మామగారు వచ్చేటి వేళ నీకు మల్లె పూలు తెచ్చేటి వేళ, మామగారు వచ్చేటి వేళ మల్లె పూలు తెచ్చేటి వేళ, నాది 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 నక్కిలీసు గొలుసు. సో ద ఒరిజినల్ నాది నక్కిలిసు గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు వేసుకున్న నక్లెస్ కి న్యాయం చేశారు. నక్కిలిసు గొలుసు. నక్లెస్ కి తగ్గపాట మీదే నక్లెస్ గొలుసు. సో బజర్ ఊదిన తర్వాత రైట్ సాంగ్ పాడినందుకు గాను ది పాయింట్ గోస్ టు టీమ్ బి. పిల్ల నాది నక్కిలిసు గొలుసు. సో చిత్రలహరిలో ది లాస్ట్ ఆప్షన్ ఈస్ రబ్బర్ గాజులు. సో బజర్ ఫస్ట్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. లబ్బర్ గాజులు లబ్బర్ గాజులు లబ్బర్ గాజులు తొడిగావే, రెప్పని పువ్వులు రెప్పని పువ్వులు రెప్పని పువ్వులు తెచ్చావే, అమ్మని రమ్మని చంపని కప్పని వచ్చావే, పాడి 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 చేస్తావే. సో మేడం మీ సిస్టమ్ ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరో వీక్ గా ఉన్నారు, అలా తగ్గిస్తున్నారు అలా పెంచుతున్నారు. రబ్బర్ గాజు ఇక్కడ మళ్ళీ రబ్బర్ గాజు ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, అమ్మని అప్పని అత్తని పువ్వుని అత్తని. సో చిత్రలహరి చాలా అద్భుతంగా ఆడుతున్నారు మీరు, పాడుతున్నారు కూడా. మీరు ఆడుతున్నారా పాడుతున్నారా? పాడుతూ ఆడుతున్నారు కదా. మీరు మాత్రం చపాతీలు బాగా చేశారు. పాడి పాడి చేస్తానే. ఎంతమంది మీలో
చపాతి చాలా రౌండ్ గా చేయగలరు? రేస్ యువర్ హ్యాండ్స్. ఇది నమ్మశక్యంగా లేదు, ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు. మీరు అందరు రౌండ్ గా చేయగలరా? ఐ అప్రిషియేట్ యూ మేడం. మీ షో ఇక్కడున్న మహారాణులందరినీ ఎంటర్టైన్ చేయడానికి చిత్రలహరిని మీరు మాతో పాటు చాలా చక్కగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఈ టీం నుంచి ఒక ఇద్దరు, ఈ టీం నుంచి ఒక ఇద్దరు యాక్టివ్గా ఉన్న పార్టిసిపేట్స్ ముందుకు రండి. మీతో మన చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేసుకుందాం. చిత్రలహరి ఇప్పుడే కంప్లీట్ చేశారు. చిత్రలహరిలో ఇద్దరు సమానంగానే స్కోర్స్ గెయిన్ చేశారు. సో వీరిలో ఎంత ఆత్మస్థైర్యం ఉందో చూడడానికి రూల్ చెప్పేస్తాను. మనం చిన్నతనంలో ఎప్పుడో ఇలా ఈ స్కిప్పింగ్ ఆడుంటాము. మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. 1 minute టైంలో ఎన్ని చేయగలరో కౌంట్ చేద్దాం. ఆల్ఫాబెట్స్ లో ఫస్ట్ లెటర్ ఏ. అలాగే మా ఊరి మహారాణి షోలో అన్నిట్లో ముందుంటారు టీమ్ ఏ, అవునా? సో అలా పొగిడితే గాని ముందు రారు వీళ్ళందుకు. సో మేడం టీమ్ ఏ నుంచి ఒకరు ముందుకు వచ్చేయండి. DJ Michael Manto, Gaby Tarore bilang kamu keren sekali. Yuhu, Jontra. ఫస్ట్ పార్టిసిపెంట్ చాలా వేగంగా చేశారు మేడం. మేడం అంతే. సో టీమ్ ఏకి ధీటుగా టీమ్ బి. కొన్ని అనివార్య కారణాల వల్ల టీమ్ బి ఆట నుంచి నిష్క్రమించడం వల్ల టీమ్ ఏకి ఒక పాయింట్ వచ్చేసింది. సో మేడం ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే టక్కున వెళ్ళిపోవాలి. మీరు ఆగిపోయారంటే ఇటు వచ్చేయాలి. అర్థమైందా మేడం? ప్లీజ్. సో మేడం ప్లీజ్ ఫాలో మై కమాండ్స్. రెడీ? 3, 2, 1 రైట్. Go left. Oh no. గెలుస్తున్నా కూడా మీకు అర్థం కాదు. Go left. వెళ్ళారు మేడం. ఎంత పోవాలి దానికి? రెడీ? 3, 2, 1 రైట్. రైట్. అందుకే యాక్టివ్ గా ఉండండి ప్లీజ్. 2, 1 లెఫ్ట్. రైట్. లెఫ్ట్. రైట్. 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 లెఫ్ట్. రైట్. లెఫ్ట్. రైట్. టేక్ యువర్ రైట్. మీరిద్దరు ఒకే టీమా? మా ఈ గేమ్ షో ఇద్దరు పోటా పోటీగా ఆడడం వల్ల టీం ఏకి 3 పాయింట్లు, టీం బికి 3 పాయింట్లతో సమానంగా ఉన్నారు. మీ అందరికీ ఇంకొక అవకాశం ఇద్దామని మళ్ళీ చిత్రలహరి పోటీ ద్వారా మీ ముందుకు మళ్ళీ వచ్చాను. సో ఈ గేమ్ లో లాస్ట్ ఆప్షన్ ఈజ్ వాలు జడ.
పాడండి మేడం. ఓ వాళ్ళు జడ మల్లెపూల జడ కనికట్టు జడ ఇది సత్యభామ జడ నువ్వు అలిగితే మాకు ధడ. ఓ పట్టు జడ రసపట్టు జడ బుసకొట్టు జడ. ఉత్కంఠంగా జరిగిన ఈ చిత్రలహరి అదే విధంగా మీలో మీకే పెట్టిన చిన్న చిన్న ఫిజికల్ గేమ్స్ లో కూడా మీరు ఎంటర్టైన్ అవుతూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ చూస్తున్న మా ప్రేక్షకులందరినీ చాలా చక్కగా ఉత్సాహపరిచారు మేడం. మీ దర్శిలో ఉన్న మా మహారాణులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు ఏజ్ అనేది ఒక నంబర్ మాత్రమే అని నిరూపించడానికి ఇంతమంది మహారాణుల్లో మహారాణి చూడండి. మామగారు కాస్త ముందుకు రండిలా. ఎంత ఉత్సాహంగా ఎంటర్టైన్ అవుతూ చక్కగా మీరందరూ ఆడుతుంటే తనొక్కటి క్లాప్స్ తోటి ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తుందంటే. మా అమ్మగారు మీ వయసు ఎంత ఉంటుంది? 78 సంవత్సరాలు. తింటున్న ఫుడ్ రీత్యా, బ్రతుకుతున్న బ్రతుకు రీత్యా, జీవిస్తున్న జీవితానుసారం ఇంత వయసు మనందరం రావచ్చు రాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇదంతా మన పెద్దలు వీళ్ళు చెప్తారు ఇదంతా ఇంగ్లీష్ ఫుడ్ అని. సో కాస్త వ్యాయామం చేయండి. వీరిలో 78. సో ఇంకొక 20 years అంటే సెంచరీ కొట్టేస్తారు. మీ 78 ఏళ్ల వయసు కాదు, మీ 78 సంవత్సరాల అనుభవాలు మాకు కావాలి. మా ఈ మహిళలు ఇంతకుముందు మీ వయసులో మీ కాలంలో అందరూ ఇంట్లోనే ఉంటూ వంటింట్లోనే పరిమితం అయ్యారు కదా. ఇప్పుడు కాస్త అందరూ బయటకు వచ్చి ఉద్యోగాలని వ్యాపారాలని, కొంతమంది మహిళలు రాజకీయాల్లో కూడా వస్తున్నారు. దానికి మీరేమంటారు? కాలం మారింది, కాలం తోటి మనం మారాలి. పెద్దవాళ్ళ అనుభవాలు ఇలానే ఉంటాయి. మనం అనుకుంటాం ఇంట్లో ఒక పెద్దవాడు ఉంటే అరే ఈ పెద్దవాడు ఊరక నసేంట్రా బాబు, ఊరక తిని ఒక మూలం ఉండదేంటి ఇలా ఊరక, కానీ వాళ్ళు నస కాదది మనం అనుకుంటాం. వారు ఏ తప్పులైతే చేసి బాధల్ని అనుభవిస్తున్నారో అవి మనం చేయకూడదని వాళ్ళు చెప్తూ ఉంటారు. అడిగినప్పుడు చెప్పకూడునా ఈశ్వరి భావము బ్రహ్మానుభావం పరశివయోగం. అడిగినప్పుడు చెప్పకూడునా, అడిగినప్పుడు చెప్పుటకిది పడుసులాటయో భ్రాంతి జంజం. అడిగినప్పుడు చెప్పకూడునా ఈశ్వరి భావము. మీరు మందిరాల్లో పాటలు పాడుతుంటారా? ఏం పాటలు రావు, చదువు లేదు, పని చేసినా కానీ ఏం లేదు. ఏమి లేవు, ఏమి లేవు, ఏమి లేవు. మీ అనుభవాలకి మా పాదాభివందనాలు. మీరు పెద్దవాళ్ళు వద్దంటే మేము ఎవరికి దండం పెట్టే చిన్నపిల్లలు పెట్టమంటావా? వారి అనుభవాల నుంచి మనం కూడా చాలా నేర్చుకోవాలని, దయచేసి మన ఇంట్లో ఉన్న పెద్దల్ని కాస్తో కూస్తో గౌరవించాలి. కుదిరితే మొత్తం గౌరవించాలి. కానీ మనకున్న బిజీ షెడ్యూల్ వల్ల చెప్తున్నాను, మన పనులు మనం చేస్తూనే పెద్దల్ని గౌరవించడం కూడా మనం అలవాటు చేసుకోవాలి. జరిగిన ఈ పార్టిసిపేషన్ లో టీమ్ బి 3 పాయింట్స్ తో ఉంటే టీమ్ ఏ 4 పాయింట్లతో విజయం గెలుచుకున్నారు. మహారాణులు సృష్టికి మూలం. గడిచిన సమయం చాలా ఆనందంగా గడిచింది. గడిచిపోయిన క్షణాలన్నీ మధుర జ్ఞాపకాలతో ఉండాలనేది మా ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఇప్పటి వరకు మనందరం ఎంజాయ్ చేశాం. ఇక మీ అందరిలో ఒక మహారాణి సెలెక్ట్ చేసే టైం ఆసన్నమైంది. ఏ మాత్రం కాల వ్యవధి చేయకుండా ఇక్కడ ఉన్న మా మహారాణులందరిలో ఒక మహారాణిని సెలెక్ట్ చేసేద్దాం. ఒక మహారాణిని సెలెక్ట్ చేస్తే ఉన్న వాళ్ళందరూ ఎవరు మహారాణులు కాదా అనుకోవచ్చు. కాదు, ఈ దర్శనాపురానికి ఇక్కడ ఉన్న మా మహారాణులందరూ మహారాణులు. సో ఇంతమంది మహారాణుల నుండి చిన్న చిన్న ఆటల్ని కండక్ట్ చేస్తూ ఒక మహారాణిని నిర్ణయించేద్దాం. ఓకేనా? సెలెక్ట్ చేసిన మా 8 మంది మహారాణులు మంచి ఊపున్న మాస్ సాంగ్ తో వచ్చేయండి మేడం. లేదు నీకు సాటి రా
మన మహారాణుల పరిచయ కార్యక్రమం మొదలు పెట్టేద్దాం. మా మొదటి మహారాణి మేడం, మీరు మహారాణా యువరాణా? మహారాణి. మీ పేరు చెప్పండి. లక్ష్మీ దుర్గా. లక్ష్మీ దుర్గా గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకరా? ఏం తయారు చేస్తారు హోమ్ లో? హౌస్ వైఫ్. థ్యాంక్ యూ మేడం. హౌస్ వైఫ్ అంటే మా అందరికి చాలా ఇష్టమైన ఉద్యోగం, అవునా కదా? రైట్. మీ వారు ఏం చేస్తుంటారు? మీ వారి పేరు చెప్పండి. సుధీర్ కుమార్. సుధీర్ కుమార్ గారు ఏం చేస్తుంటారు? గోల్డ్ షాప్. గోల్డ్ షాప్. గోల్డ్ షాప్ లో ఏం చేస్తారు? గోల్డ్ బిజినెస్ చేస్తారు. గోల్డ్ బిజినెస్ చేస్తారు. మీ వారు ఎప్పుడైనా చెప్పారా మీరు చాలా మిమ్మల్ని బా నువ్వు బంగారంలో ఉన్నావని ఎప్పుడైనా అన్నారా? రోజు చెప్తారు. రోజు చెప్తారా? సుధీర్ కుమార్ గారి మాటలు నమ్మకండి. సారీ, జోక్స్ అపార్ట్, మీరు నిజంగా బంగారంలో ఉన్నారు మేడం. మీకు స్వాగతం చెప్పేస్తూ మా రెండవ మహారాణి మేడం, మీ పేరు చెప్పండి మేడం. దేశు సంధ్యారాణి. దేశు సంధ్యారాణి గారు స్వాగతం మేడం. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి, అట్లాగే దర్శనాపురి వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్. వావ్, వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్. సో ఈ రోజు మాకు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి మేడం గారు ఈ వాసవి వనితా క్లబ్ ద్వారానే మాకు పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. మీకు మీ బృందానికి అందరికి ప్రత్యేకమైన. సో మేడం, మీ వారి పేరు, వారు ఏం చేస్తుంటారు చెప్పండి. మా వారి పేరు దేశ్ జాలేశ్వరరావు గారు, ఆయన పెస్టిసైడ్స్ బిజినెస్ చేస్తారు. పెస్టిసైడ్స్ బిజినెస్. సూపర్ మేడం, సూపర్. మీకు స్వాగతం చెప్పేస్తున్నాను. మా మూడవ మహారాణి మేడం, చూడడానికి మహారాణిలానే ఉన్నారు. మహారాణి అనొచ్చు. మహారాణి గారు మీ పేరు చెప్పండి. సౌజన్య. మీరు బలవంతంగా నాతో ఒప్పిస్తున్నారు తెలుసా? గెలుచుకొని మహారాణి అవ్వాలి, అంతేగాని నన్ను బ్లాక్ మెయిల్ చేసినంత మాత్రాన మహారాణి అవ్వరు. మహారాణి గారు మీ పేరు చెప్పండి. సౌజన్య. సౌజన్య గారు ఏం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్. సో స్వీట్ ఆఫ్ యూ మ్యామ్. సార్ పేరు చెప్పండి. సార్ ఏం చేస్తుంటారు? శ్రీమన్నారాయణ గారు. శ్రీమన్నారాయణ గారు ఏం చేస్తుంటారు? మాది బట్టల షాపు. మీది బట్టల షాపు. శ్రీమన్నారాయణ గారు ఏం చేస్తుంటారు? బట్టల షాపు. సూపర్ మేడం. మేడం మీకు స్వాగతం చెప్పేస్తున్నాను. మా నాలుగవ మహారాణి మేడం, మీ పేరు చెప్పండి. రజని. రజనీ గారు. మీరు చిన్నప్పుడు స్కూల్ చాలా తక్కువ వెళ్ళారు కదా మేడం? ఐఎమ్ రజనీ. మిగతా అన్ని ఎలా చెప్తారో భయం వేస్తుంది మేడం. రజనీ గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. దీన్ని కూడా అలాగే చెప్పారు. రజనీ గారి శ్రీవారు ఏం చేస్తుంటారో తెలుసుకోవచ్చా? క్లాత్ బిజినెస్. క్లాత్ బిజినెస్. సార్ పేరు? కోటేశ్వరరావు. మీ పేరు ముందు చెప్పారు, సార్ పేరు వెనక చెప్పండి. కోటేశ్వరరావు గారు గమనించండి. సో మా ఐదవ మహారాణి పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు చెప్పండి. నాగప్రసన్న కుమారి. నాగప్రసన్న కుమారి గారు ఏం చేస్తుంటారు మేడం? ఆమె హోమ్ బేకర్. హోమ్ మేకర్? నో, నాట్ హోమ్ మేకర్, హోమ్ బేకర్ ని నేను. హోమ్ బేకర్. ఎంటర్‌ప్రెన్యూర్. అవును, ఓన్ బిజినెస్ ఉంది. ఓకే ఓకే ఓకే. సూపర్ సూపర్ సూపర్. మా గత ఎపిసోడ్ లో మీలాంటి వర్కింగ్ ఉమెన్ గురించి చాలా అద్భుతంగా మేము ప్రస్తావించాము. వర్కింగ్ ఉమెన్ అంటేనే ఈ రోజు చాలా మంది అంటుంటారు దేశానికి వాళ్ళు పట్టుకొమ్మ వీటుకోటు. వాళ్ళంతా పట్టుకొమ్మలు కాదు, ఆ పట్టుకున్న రెమ్మలు మాత్రమే. వర్కింగ్ ఉమెన్ మాత్రమే ఈరోజు పట్టు కొమ్మైనా పట్టు చెట్టు అయినా, అవునా కదా? ఎందుకంటే వారిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని నిలిచిపెట్టడానికి, అలాగే మన ఇంటిని ఏ రకంగా అయితే చక్కదిద్దుతామో అలాగే సమాజంలో కూడా మీరు ఏదో చేద్దామని బయటకు వస్తున్నారు. మీ అందరికీ నిజంగా స్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. మా హస్బెండ్ పేరు ఆంజనేయులు. ఆంజనేయులు గారు ఏం చేస్తుంటారు? ల్యాబ్ టెక్నీషియన్. ల్యాబ్ టెక్నీషియన్. సూపర్ మేడం, సూపర్. మీకు స్వాగతం చెప్పేస్తూ మా ఆరవ మహారాణి మేడం మీరు చెప్పండి. మీ పేరు? నా పేరు కొల్లా సుజాత. కొల్లా సుజాత గారు చాలా గట్టిగా చెప్పారు. కొల్లా సుజాత గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సూపర్. కానీ దర్శనాపురి వనితా క్లబ్ అలా ఒక 6 క్లబ్స్ ఉంటాయి, వాటికన్నిటికీ రీజనల్ సెక్రటరీగా చేస్తున్నాను నేను. సూపర్. గోస్ హైట్ మేడం. సార్ పేరు చెప్పండి. సార్ ఏం చేస్తుంటారు? మా వారి పేరు కొల్లా చెంచయ్య. తను రైస్ బిజినెస్ చేస్తారు, చిల్లర కొట్టుంది మాకు. ఓకే, సూపర్ సూపర్. మీకు హార్టీ వెల్కమ్ చెప్తున్నాను. మా ఏడవ మహారాణి మేడం మీ పేరు చెప్పండి. దుర్గా భవాని. దుర్గా భవాని గారు ఏం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్. దుర్గా భవాని గారు బాగున్నారా మీరు? మీరు ఎందుకు డల్ గా మాట్లాడుతున్నారు? ఏం లేదు, అదే మహారాణులు అంటే ఉత్సాహంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, ఏదో సాధించడానికే మేము వచ్చామరా అన్నట్టుగా ఉండాలి. డల్ గా. ఓకే మేడం. అందుకే ఇలాంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేయాలి. మనలో ఉన్న భయాలు, చిన్న చిన్న భయాలను మనం పోగొట్టుకోవాలి. దుర్గా భవాని గారు ఏం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్. సూపర్ మేడం. మీ వారి పేరు చెప్పండి. సార్ ఏం చేస్తుంటారు? బిజినెస్. పేరు చెప్పలేదు. బిజినెస్. రవిబాబు గారు బిజినెస్ చేస్తుంటారు. సూపర్ రవిబాబు గారు. మీకు హార్టీ వెల్కమ్ మేడం. మా చిట్ట చివరి నిజంగా మేడం మీరు నిజం వీళ్ళందరూ ఊరికే అంటున్నారు, మీరున్నారు మహారాణి. అది వీళ్ళు ఇప్పటిదాకా గమనించలేదు చూసారా? వీళ్ళందరికీ షుడ్ బి
తక్కువ. మహారాణి గారు మీ పేరు చెప్పండి. నా పేరు కొల్లూరు సుశీల. కొల్లూరు సుశీల గారు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు. మా వారి పేరు కొల్లూరు ప్రకాశ్రావు. సార్ ఏం చేస్తుంటారు మేడం? స్కూల్ హెడ్ మాస్టర్. స్కూల్ హెడ్ మాస్టర్. నేను వనితా క్లబ్ సెక్రటరీ. సూపర్ మేడం, సూపర్. హెడ్ మాస్టర్ అనగానే మాకు భయం వచ్చేసింది. ఆ రోజుల్లో మా హెడ్ మాస్టర్ చెప్తే చదువుకోక ఈ రోజుల్లో ఈ వేషాలన్నీ అదే చక్కగా చదువుకోనుంటే ఇదిగో వీరిలాగా ఏదో ఓన్ గా ఏదో చేద్దామనో లేదంటే మంచి మంచి జాబులు చేస్తూ నాట్ బ్యాడ్. ఉన్నంతలో నేను బాగానే చేస్తున్నాను, మీ అందరి ఆదరణలు పొందుతున్నాను. సో మా ఈ 8 మంది మహారాణులకు స్వాగతం చెప్పేస్తూ వీరిలో ఒక మహారాణిని సెలెక్ట్ చేయడానికి మీరందరూ మేము పెట్టే ఈ ఆటల పోటీకి సిద్ధంగా ఉన్నారా? ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ షో. మా ఊరి థ్యాంక్ యూ. మహారాణులు సిద్ధంగా ఉన్నారు. ద ఫస్ట్ రౌండ్ ప్రాపర్టీ ప్లీజ్. ఫస్ట్ రౌండ్ ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసింది. పార్టిసిపెంట్స్ అందరూ ఒకసారి వినండి. అక్కడ 6 బాటిల్స్ ఉన్నాయి అండ్ నా చేతిలో ఒక బాల్ ఉంది. సో బాల్ని ఈ లైన్ యువతలో ఉండి బాల్ని విసరగానే అక్కడ ఎన్ని బాటిల్స్ అయితే కింద పడ్డాయో అన్ని 100 మార్కులు మీ సొంతం. కానీ బాల్ ఏంటి బాటిల్స్ ఏంటి అలా ఎవరైనా కొట్టగలరు కదా. ఇందులోనే ఒక చిన్న మెలకు ఉంది. ఏంట్రా అంటే మీ కళ్ళకి ఆ బ్లైండ్ హోల్స్ మీకు పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్న మేడం గారు చూడడానికి నిజంగా మీరు మేడం మహారాణి, అందరినీ పొగిడేస్తున్నాను నేను. వారు మిమ్మల్ని ఒక సర్కిల్ రొటేట్ చేసి వదిలేస్తారు. వీళ్ళందరి ఇన్స్ట్రక్షన్స్ తో ఆలోచించి ఇటు ఉన్న మీరు ఇలా తిరిగేసి బాల్ త్రో చేయండి. ఎన్ని బాల్స్ అయితే పడేస్తారో అన్ని 100 మార్కులు మీ సొంతం. అవునా మేడం? మేడం ఎన్నేళ్ళు మేడం? పెట్టకుండా అడగడానికి ఏంటి మేడం, నేను హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చాను ఇక్కడికి? అదే టెస్ట్ చేస్తున్నా. చెప్పండి. 3. అందుకే పెట్టలేదు మేడం. ప్లీజ్ రొటేట్ యువర్ సెల్ఫ్. స్టాప్. అది కరెక్టా కాదా వాళ్ళ డైరెక్షన్ తీసుకొని వేయండి. టైం లిమిట్ లేదు, మీ ఇష్టం. సో ప్రసన్న గారు చాలా బ్రిలియంట్ గా ఆడారు మేడం. కళ్ళకి కనపడకపోయినా ఆత్మస్థైర్యంతో గురిపెట్టి కొట్టారు, ఛేదించేశారు మేడం. 2 బాటిల్స్ కింద పడేశారు. 2 × 100 200 మార్కులు. సో సెకండ్ కంటెస్టెంట్ ముందుకు వచ్చేయండి మేడం. తీసుకోండి మేడం. కనిపించలేదు కదా. రెడీ? ప్లీజ్ రొటేట్ యువర్ సెల్ఫ్ మేడం. తిరగండి. స్టాప్. 3, 2, 1 గో. సంధ్య గారు అధిష్టానం మిమ్మల్ని ముంచేసిందండి. మిమ్మల్ని దిక్సూచిల డైరెక్షన్లన్నీ మార్చేసి మొత్తాన్ని మీ గురిని ఛేదించేశారు. సో బెటర్ లక్ నెక్స్ట్ గేమ్ మేడం. నెక్స్ట్ గేమ్ లో మీరు ఛేదించండి. థర్డ్ కంటెస్టెంట్ వేయండి. ఎటో వేయండి. ఇంకా అది రజనీ గారు వచ్చేయండి. రజనీ గారు ఇప్పుడు బాటిల్స్ అన్ని పడేస్తారు. ఒకసారి తిరగండి మేడం, తిరగండి. ప్లీజ్ రొటేట్ యువర్ సెల్ఫ్. స్టాప్.
బాల్స్ అన్ని వెళ్ళిపోయాడు. రజనీ గారు గురి చూశారు కానీ కొట్టలేకపోయారు అంతే. సో ద నెక్స్ట్ కంటెస్టెంట్ సుశీల గారు వచ్చేయండి మేడం. తిరగండి తిరగండి, ఆగండి. అందుకే మీకు జోహార్లు మావోరే మహారాణులు, ఎంతో ఎంతో ప్రతిభ గలవారు. దుర్గా గారు వచ్చేయండి. అసలు గెలుపు గుర్రంలా ఉన్నారు. రెడీ? సరే రొటేట్ అవ్వండి ఒకసారి. స్టాప్. అందుకే మీకు జోహార్లు మావోరే మహారాణులు, ఎంతో ఎంతో ప్రతిభ గలవారు. మేడం మీ ముందు ఎన్నేళ్ళు ఉన్నాయి చెప్పండి. నేను పెట్టలేదు, లక్ష్మీ పార్వతి గారు పెట్టారు. 5. ఇది పెట్టుకోండి మేడం. నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీవంటే పాడి పాడి వస్తానే. స్టాప్. అందుకే మీకు జోహార్లు మావోరే మహారాణులు, ఎంతో ఎంతో ప్రతిభ గలవారు. యువరాణులు అందంలో తెలివిలో చూస్తూ వేస్తే పడదా? మరి పడిందా అని ఎలా తెలుసు? అంటే మీరు కేకబెట్టి పడిందా? మేము 100 మార్కులు మీ సొంతం మేడం. సో ద లాస్ట్ కంటెస్టెంట్. తిరగండి తిరగండి తిరగండి, ఆగండి. అందుకే మీకు జోహార్లు మావోరే. లాస్ట్ కంటెస్టెంట్ దుర్గా భవాని గారు చాలా చాకచక్యంగా 2 బాల్స్ వేశారు. 2 × 100 200 మార్కులు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇటువంటి ఆనందాలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే, మీలోనూ ఇలానే ఎంటర్టైన్ అవ్వాలి అనే ఆలోచన మీకు ఉంటే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కాల్ చేయండి, స్లాట్ బుక్ చేసుకోండి. ఇదే మా ఊరి మహారాణులు మీ ఊరిలో కూడా. ఫస్ట్ రౌండ్ లో మార్క్స్ రాలేదని డిసప్పాయింట్ అవ్వద్దు. సెకండ్ రౌండ్ కూడా చాలా క్రూషియల్. ఈ రౌండ్ లో మీరు మార్క్స్ గెయిన్ చేయండి. మహారాణిని సెలెక్ట్ చేయడానికి మేము నిర్వహిస్తున్న ఆఖరి గేమ్ ఇది. సెకండ్ రౌండ్ ప్రాపర్టీ ప్లీజ్. సెకండ్ రౌండ్ ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసింది. కంటెస్టెంట్స్ అందరికీ ఒక చిన్న వివరణ ఇచ్చేస్తాను మేడం. అక్కడ కనిపిస్తున్న పిరమిడ్ ని ఆ 2 ప్లేట్స్ ఆధారంగా చేసుకొని మీరు కాపాడుకోవాలి. మీ అపోనెంట్స్ ఎవరైతే మిగిలిన 7 పార్టిసిపెంట్స్ వారి చేతికి ఆ బాల్స్ ఇవ్వడం జరుగుతుంది. వారు బాల్ తోటి ఆ కప్స్ ని కొట్టుతూ ఉంటారు. పడిపోయిన కప్స్ ని మీరు మళ్ళీ నిలబెట్టొచ్చు. సో వీరి చేతిలో ఉన్న బాల్స్ అయిపోయే లోపు, చిట్ట చివరి బాల్ అక్కడ పడే లోపు ఎన్ని కప్స్ అయితే నిలబడి ఉంటాయో అన్ని బాల్స్ ఇంటూ 100 మార్కులు మీ సొంతం. జాగ్రత్తగా కాపాడుకోండి. రెడీ? 3, 2, 1 షూట్. గంథో గింధ పాతి పాతివా యువరాను యువరాను. సో మేడం కేవలం ఒక కప్పును మాత్రమే సేవ్ చేయగలిగారు. 1 × 100 మార్కులు. ద నెక్స్ట్ కంటెస్టెంట్ మేడం, మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. రెడీ? 3, 2, 1 షూట్. గంథో గింధ పాతి పాతివా యువరాను యువరానులు. గంథో గింధ ప్రాతి పాతివా యువరాను
స్టాప్ 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 స్టాప్. పడిపోయిన బిల్డింగ్ ని తీసేయండి. సో ఉంచండి. ఎందుకు తీస్తున్నారు? వద్దా? సో 5 గ్లాసెస్ సేవ్ చేశారు. 5 × 100 500 మార్కులు మీ సొంతం మేడం. ఇంకా కష్టపడి కాపాడుకుంటున్నారు. మళ్ళీ తీసుకోండి మేడం మీరు. రజనీ గారు చాలా జాగ్రత్తగా ఉండండి. రజనీ గారు ప్రత్యర్థులు మాత్రం విరుచుకు పడుతున్నారు మన మీద. రెడీ 3, 2, 1 షూట్. గంథో గింధ పతివా యువరానులు గంథో గింధ ప్రతిపాతివా యువరాను స్టాప్ తీసేయండి. సో రజనీ గారు 5 బాల్స్ సేవ్ చేశారు. 500 మార్కులు. రెడీయా మీరు? మీరు అటు చూస్తున్నారు, ఇటు ప్రత్యర్థులు ఉంటే. ఓకే చూసారా ఎలా మిమ్మల్ని ఎదుర్కోవాలో? అటు ఇటు దిక్కులు చూస్తున్నారు. రెడీ మేడం? రెడీ 3, 2, 1 షూట్. గంథో గింధ పతివా యువరానులు గంథో గింధ ప్రతిపాతివా. స్టాప్ స్టాప్ స్టాప్. మీరేం చేశారు తెలుసా? అన్ని పడ్డప్పుడు కింద పడేసినా కూడా ఆమె 0 అయిపోయాయి. సూపర్, దగ్గరుండి గెలిపించారు. రెడీ 3, 2, 1 షూట్. స్టాప్. ప్రత్యర్థులు చాలా చూడండి ఎలా ఉన్నారు. ఒక్కొక్కరు ఊరిని చూస్తున్నారు. రెడీ 3, 2, 1 షూట్. స్టాప్. ఒకటి ఎక్స్ట్రా పెట్టారు, తీసేయండి మీరు. దుర్గా భవానీ గారు బెజవాడ కనకదుర్గలాగా మీరు విరుచుకుపడాలి వాళ్ళ మీద రివర్స్ లో. రెడీ మేడం? రెడీ 3, 2, 1 షూట్. స్టాప్. రెడీ 3, 2, 1 షూట్. Stop. 5 × 100 500 మార్క్స్. ఇప్పటి వరకు జరిగిన మా ఈ గేమ్ షోలో హైయెస్ట్ మార్క్స్ విత్ 1100 మార్కులతో కొల్లా సుజాత గారు విన్నర్ గా నిలిచారు. సో విన్నర్ ని పిలిచే ముందు మనకి ఈ కార్యక్రమం జరగడానికి సహకరించిన మేడం గారిని, అదేవిధంగా ఈ డయాస్ని మనకి ఏర్పాటు చేసి తెర వెనకే ఉంటూ మనకింత ప్రోత్సాహం ఇచ్చిన సుబ్బారావు గారిని ఒకసారి ప్రేమగా ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్ ఒకసారి మా ప్రత్యేక అతిథి సూర్య సుబ్బారావు గారికి ఒకసారి స్వాగతం చెప్దాం చప్పట్లతో. సుబ్బారావు గారు చాలా థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఆదరాభిమానాలతో ఇంతమంది మహారాణులతో చాలా చక్కగా ఈ దర్శనాపురం దర్శిలో మేము చక్కటి షోని రోజు కంప్లీట్ చేయగలిగాం. చాలా ధన్యవాదాలండి మీకు. సార్ మా మహారాణులందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. మీరు మాకు ఇలా అవకాశం ఇచ్చారు కదా, మీ మాటల్లో మా గురించి ఒక్క మాట చెప్పండి సార్ ప్లీజ్. ఇది సమిష్టి కృషి. మా యొక్క ఆర్యవైశ్య సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. దానికి తరఫున మా యొక్క మునగా లక్ష్మీ కుమారి మీతోటి ఇంటరాక్ట్ అయ్యి
ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్పాన్సర్ చేయడం జరిగింది. నేను చాలా కార్యక్రమాలు చూశాను, కానీ దర్శిలో మొట్టమొదటిసారిగా మీరు చేసినటువంటి కార్యక్రమం మాటల్లో చెప్పలేనిది, అనిర్వచనమైనది, అద్భుతమైనది, చక్కగా ఉంది కార్యక్రమం. ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేశారు. ఇంకా 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 ఉంటే బాగుండు అన్నట్టుగా వీళ్ళెవరు ఇంటికి పోయే సుముఖతలు లేరు. ఇంకా ఉంటే బాగుండు అన్నట్టుగా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ, ముఖ్యంగా మేడం గారికి చక్కటి వాయిస్ చాలా చక్కగా చేశారు. మీ యొక్క బృందానికి కూడా చక్కగా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా ఆర్యవైశ్య సంఘం వారు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమానికైనా ముందుండి మీ యొక్క మహారాణులు కానీ మా మహిళా మనులు కానీ మీ యొక్క ప్రోగ్రెస్ను, మీ యొక్క కార్యక్రమాలను అభినందించి ముందుకు పంపించేదానికి మేము ఎప్పుడు ముందుంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. సార్ చెప్పినట్టు ఇది నిజమే. ఇటువంటి ఏదైనా ఆధ్యాత్మికమైన, సాంస్కృతికమైన, ఇటువంటి చక్కటి గేమ్ షోలైనా లేదు దైవపరంగా దైవాత్మికంగా ఏదైనా చేయాలంటే ముందుంటారు మా ఈ ఆర్యవైశ్యులు. మా ఈ భారతదేశానికి వ్యాపార రంగాన్ని నేర్పించిన ప్రముఖులు మీరే. సో మా ఈ ఆర్యవైశ్య మహామణులందరికీ కూడా, మాతృమూర్తులందరికీ కూడా నా పాదాభివందనాలు. సో సుబ్బారావు గారు, మీరు మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని నిజంగా మేము దుర్వినియోగం చేసుకోలేదు సార్. అదేవిధంగా మీ మహారాణులందరి సమక్షంలో ఒక విజేతను నిర్ణయించడం జరిగింది. మీ చేతులతో దయచేసి షీల్డ్ జ్ఞాపికను అందజేస్తారని కోరుకుంటూ, మేడం షీల్డ్ తీసుకొచ్చేయండి. విచిత్రమైన కరతాళ ధ్వనులతో మా విజేతను పిలిచేద్దాం. మేడం వచ్చేయండి, మేడం వచ్చేయండి, వచ్చేయండి మేడం. సో సుబ్బారావు గారు, మేడం చాలా కష్టపడి ఆడారు. సో ద ప్రెజెంటేషన్ ఇస్ గెలిచోస్తారు, అందుకే మీకు జోహారులు. ప్రిన్సెస్ ఆఫ్ దర్శి, మహారాణులు, సరస్వతికి మూలం అదది ప్రాణ కోటికి, పంచభూతాలకి మూలమారధి, తల్లివి నువ్వే. ఇటువంటి కార్యక్రమాలు తరచూ మన దగ్గర, మన ఇరుగు పొరుగు గ్రామాల్లోనో లేదు మన సహ పట్టణాల్లోనో నిత్యం జరుగుతూ ఉంటాయి. కానీ ఒక స్ట్రేంజర్స్ అయిన మమ్మల్ని ఇక్కడ మీతో ఇలా పార్టిసిపేట్ చేయడానికి మాకు ఈ సమయాన్ని కేటాయించినందుకు గాను, ఇటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినందుకు మేడం లక్ష్మీ కుమారి గారిని, మేడం ప్లీజ్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని చూశాను, చాలా ఆనందంగా ఉన్నారు. మీరు వాళ్ళని చాలా చక్కగా మోటివేట్ చేశారు. కానీ మీరెందుకో పార్టిసిపేట్ చేయలేదు. మీరు ఒక స్థానంలో ఉన్నారని మాకు తెలుసు. ఒకసారి మా షో గురించి మీరు చేసిన చిన్న 2 మాటల్లో చెప్పండి ప్లీజ్ మేడం. ఫస్ట్ టైము నేను మా ఊరి మహారాణులు ప్రోగ్రాము మా ఫ్రెండ్ ద్వారా చూశాను. తర్వాత వెంటనే కాల్ చేశాను తనకి. ఓకే మేడం చేస్తామన్నారు. ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయాక నేను ఇంట్రెస్ట్గా చెయ్యాలి అని డిసైడ్ అయిపోయాక నేను బాగా కన్సల్ట్ అయింది మా ఫ్రెండ్ సౌజీ ద్వారా. నేను అన్ని తనని అడిగి నిర్ణయం తీసుకున్నాను. సౌజీ ఇలా చేద్దామంటే ఓకే అక్క అని వెంటనే నాకు చాలా హెల్ప్ చేసింది ఈ విషయాల్లో. తనను కూడా ఒక్కసారి అందరూ అభినందించాలి. ఇంతటి అవకాశం ఇచ్చిన మా ఆర్యవైశ్య సంఘం వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకొకసారి క్లాప్స్. సంస్థ మొత్తానికి, అందులో మేము లేడీ టీంలో నేను మెయిన్గా ఉంటాను. ఆర్యవైశ్య సంఘం అందరికీ, మీరు విచ్చేసినటువంటి మా ఊరి మహారాణుల టీం అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమంలో మా ఫ్రెండ్ కొల్లా సుజాత విన్ అయినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మేడం అవుద్ది మేడం, సుజాత గారు ఎందుకు అవరు? అందరిని కొట్టి మరీ గెలిచేలా ఉంటే మేడం గారు, సుజాత గారే విన్ అవ్వాలి. అందరూ మహారాణులే, అందరిలోనూ మా విజేత కాస్త ప్రత్యేకత. కానీ
మాకు ఈ రోజు ఈ అవకాశాన్ని కల్పించినందుకు లక్ష్మీ కుమారి గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. సో మహారాణి ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదని కూడా సహమహారాణిని కూడా మేము నిర్ణయించాలనుకున్నాం. మేడం ఒకసారి మా మహారాణికి కూడా కిరీటం తీసుకొచ్చేయండి. ఈ షోకి సహాయం చేసిన సౌజీ గారిని, లక్ష్మీ కుమారి గారిని కూడా మహారాణిగా ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. రండి మేడం ప్లీజ్ మీ చేతులతో. తల్లివి నువ్వే, చెల్లివి నువ్వే, జగతివి నువ్వే. దర్శనాపురిని కాస్త వాడుక భాషలో దర్శిని చేశారు మన ప్రజలందరూ. మా దర్శిలో ఉన్న మహారాణులందరూ క్యాట్ వాక్ చేస్తే హంసలు కూడా అసూయపడేలా ఉంటాయి. చూద్దామా ఒకసారి? చలో లెట్స్ గెట్ ఇంటూ దర్శనాపురి మహారాణుల హంస నడకలు. అండంలో దలివిలో వీలు రాణులు మహారాణులు. సృష్టికి మూలం ఆదది ప్రాణ కొట్టికి పంచభూతాలకి మూలమరది.